చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, అటానమస్ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఒకటే ఒక విషయం అడుగుతున్నారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు, వేరే ఇంకేది అడగట్లేదు. సార్ ఇప్పటికి చాలాసార్లు మా అదృష్టం బాగుండి తప్పించుకున్నాము. ఈసారి కనుక ఒకటి ఏదైతే మేము తప్పించుకున్నామో దాని కనుక అప్లై చేస్తే జేఎన్టీహెచ్ కాలేజెస్లో మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక ఒక హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, లాక్డౌన్ దగ్గర నుంచి ఒక్కసారి తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా చాలాసార్లు క్రెడిట్స్ నుంచి మీరు తప్పించుకున్నారు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడున్న ప్రభుత్వం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కనుక ఈ సంవత్సరం అంటే కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, రిజల్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే, అన్నీ అయిపోయినట్టే, అడ్వాన్స్ అప్లై ఒకటి తప్ప. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి ఏంటి? అసలు ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ సంవత్సరం కనుక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే నో వన్ విల్ బీ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. మధ్యలో రిలాక్సేషన్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ తీసేశారు. ఇప్పుడు కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ పూర్తి స్థాయిలో అందరికీ అప్లై అవుతుంది. కానీ అప్లై చేయరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు ఏది ఇంప్లిమెంట్ చేయలే, రిలాక్సేషన్ కూడా ఇవ్వకుండా తీసేశారు. మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే లెక్కలు తేడా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసారు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రాబోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ బేసిస్ మీద క్రెడిట్స్ కౌంట్ చేస్తారు? రెగ్యులేషన్ పరంగా చేయాలి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ క్రెడిట్ బేస్డ్ డిటెక్షన్ రిలాక్సేషన్ పరంగా కానివ్వండి, పూర్తి స్థాయి పరంగా కానివ్వండి, ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇదేది లాక్డౌన్ తర్వాత జరగలేదు. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇదే జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. పొరపాటున మీ టైం బాగోక మీకు దరిద్రంగా పట్టుకుంటే, మన గ్రూప్ 1 ఎగ్జామ్స్ కనుక ఇదైనట్టు పట్టుకుంటే తప్ప ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. నాకు తెలిసి అయితే నా లెక్కలు నేను చెప్తున్నాను. అంటే నేను ఇదే చేస్తారు అని కాదు, మీ టైం బాగోపోతే మాత్రం ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే రియంబర్స్మెంట్ నిధుల గురించి కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇట్లాంటి సమయంలో కొత్తది ఏదైనా పెడితే అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పేసి నా భావన. స్టూడెంట్స్ మీకు తెలియదు కాదు కదా, అసలు రియంబర్స్మెంట్ ఇవ్వను అన్నట్టయితే 21-22న హైదరాబాద్లో పెద్ద మహాధర్నా ఉండేది. తెలివిగా ఆలోచించి ఇచ్చేస్తామన్నారు, ఎట్లాగట్లా అడ్జస్ట్ చేస్తాం ఖజానా లేనప్పటికని చెప్పేసి చెప్పడం జరిగింది పాపం. అయితే ఇప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఏది ఏమైనా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి మ్యాక్సిమం పాస్ అయ్యి క్రెడిట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇదండి.